ఈ వారం రాశి ఫలాలు 4 ఫిబ్రవరి 2024 నుండి 10 ఫిబ్రవరి 2024 వరకు. మేషరాశి ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ సమయంలో ప్రాణాయామం చేయడం ద్వారా మీరు అనేక సమస్యలను అధిగమించవచ్చు. ఈ సందర్భంలో మీరు ఈ వారం మీ శక్తిని వృధా పని కోసం ఖర్చు చేయడానికి బదులుగా అవసరమైన పనులపై మాత్రమే దృష్టి పెట్టండి. చంద్రుని రాశికి సంబంధించి 12వ ఇంట్లో దోషపూరిత రాహు ఉండటం వల్ల మీరు ఈ వారం డబ్బును కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాల లావాదేవీలలో వీలైనంత అప్రమత్తంగా ఉండండి. ఇలా చేస్తేనే చాలా ప్రతికూల పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. వారం మీరు మొదటి నుండి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. దీనికోసం వారితో సమయం గడుపుతూ వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు అవసరమైతే మంచి వైద్యుడి వద్దకు తీసుకెళ్ళండి. అనేక శుభగ్రహాల ప్రభావం కారణంగా మీరు మీ వృత్తి జీవితంలో కొత్త విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో మీరు చాలా మంచి అవకాశాలను పొందుతారు. విద్యా జాతకం ప్రకారం ఈ వారం మీ రాశికి చెందిన వారికి విద్యారంగంలో చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలను పొందడానికి కష్టపడాల్సి ఉంటుంది. అందువల్ల ఏ కారణం చేతనైనా చదువు ఆపేయకండి మరియు మీ ఖాళీ సమయంలో కూడా మీ పుస్తకాలను చదువుతూ ఉండండి. పరిహారం: ప్రతిరోజు ఓం భూమాయ నమః అని రోజుకు 21 సార్లు జపించండి. ఈ వారం రాశి ఫలాలు 4 ఫిబ్రవరి 2024 నుండి 10 ఫిబ్రవరి 2024 వరకు. వృషభ రాశి ఫలాలు. చంద్రుని రాశికి సంబంధించి రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా సమయం ప్రత్యేకంగా ఉంటుంది మరియు ఇది మీ ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యుల పట్ల కూడా చాలా శ్రద్ధ వహిస్తారు. కుటుంబంలో గౌరవం కూడా పెరుగుతుంది. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఈ వారం మీకు ఆరోగ్యపరంగా మంచి వారం. ఈ వారం మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు ఏ రకమైన పెట్టుబడి పెట్టాలన్నా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని భాగస్వామ్య వ్యాపారాలు మరియు ఆర్థిక పథకాలలో ఇప్పుడు పెట్టుబడి పెట్టకుండా ఉండాలని మీకు సూచించబడింది. ఈ వారం మీరు ఇంట్లో అనేక సమస్యలను పరిష్కరించడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితులలో చాలామంది వ్యక్తులు మిమ్మల్ని కిందకు దించాలని ప్రయత్నిస్తున్నట్లు భావిస్తారు. ఇది మీ మనస్సును నిరాశకు గురి చేస్తుంది. మీ కెరీర్లో ముందుకు సాగడానికి మీకు పని కొరత లేని వారాల్లో ఇది ఒకటి. అయితే ఇది ఉన్నప్పటికీ మీరు మీ ఆలోచనలను మరియు ప్రణాళికలను కార్యాచరణలో ఉంచుకోలేరు. అలాగే మీలో కొంత నిరుత్సాహం కనిపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకునే విద్యార్థులు ఈ వారం బాగా రాణిస్తారు, ఎందుకంటే వారి మేధో సామర్థ్యాలు మెరుగుపడతాయి. కాకపోతే వారు తమ సామర్థ్యాలను కోల్పోవచ్చు మరియు ఫలితంగా అనేక నష్టాలను చవిచూడవచ్చు. పరిహారం: ప్రతిరోజు లలితా సహస్రనామం జపించండి. ఈ వారం రాశి ఫలాలు 4 ఫిబ్రవరి 2024 నుండి 10 ఫిబ్రవరి 2024 వరకు. మిథున రాశి ఫలాలు. ఈ వారం మీ పట్ల ఇతరుల దృక్కోణాన్ని చూస్తుంటే మీరు కొత్త విషయాలను నేర్చుకుంటున్నారని మీకు అనిపించవచ్చు. అటువంటి పరిస్థితులలో అతిగా ఆలోచించే బదులు మీ సామర్థ్యాన్ని విశ్వసించండి. మీ సృజనాత్మక మరియు చురుకైన ఆలోచనతో మీరు ఏదైనా సులభంగా నేర్చుకోవచ్చని మర్చిపోకండి. అటువంటి పరిస్థితులలో మీరు ఈ వైపు మీ ఆలోచనలను కేంద్రీకరించాలి. చంద్రరాశికి సంబంధించి కేతువు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ చర మరియు స్థిరాస్తి కొంత చోరీకి గురయ్యే అవకాశం ఉంది, లేదా ఎవరైనా మీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసి మీ ఆస్తిని అపహరించే అవకాశం ఉంది. అందువల్ల వీలైనంత వరకు మొదటి నుండి జాగ్రత్తగా ఉండండి మరియు ఎవరిని గుడ్డిగా విశ్వసించకుండా ఉండండి. ఈ వారం మీ పట్ల మీ తండ్రి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది, ఎందుకంటే మీరు ఏం మాట్లాడినా వారు మిమ్మల్ని తిట్టే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులలో సాధ్యమైనంత వరకు కుటుంబ శాంతిని కాపాడుకోవటానికి అతనికి లేదా అతని మాటలను ప్రతిస్పందించకుండా ఉండండి.
లేకపోతే వివాదం పెరుగుతుంది. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ సీనియర్లు మీ కృషి మరియు అంకితభావం ద్వారా ప్రేరణ పొందుతారు. వారు మీటింగులలో మీ పనిని మెచ్చుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఇతరుల నుండి ప్రశంసలు పొందిన తర్వాత మీరు అహంభావంతో ఉండవలసిన అవసరం లేదు మరియు అదే వేగంతో మీ పనిని కొనసాగించండి. ఈ వారం విద్యార్థులు తీవ్రంగా పార్టీలు చేసుకోవడం చూడవచ్చు. ఇది నేరుగా వారి చదువుపై ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితులలో వారిని నివారించడానికి ప్రయత్నం చేయాలి, లేకుంటే అది ప్రతికూలంగా ఉంటుంది. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 4 ఫిబ్రవరి 2024 నుండి 10 ఫిబ్రవరి 2024 వరకు. కర్కాటక రాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది మరియు దీని కారణంగా ఎక్కువ ప్రయాణం చేయడం మీ వ్యక్తిత్వాన్ని చికాకు పెడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రయాణాలకు దూరంగా ఉండండి. చంద్రునికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం వ్యాపారులు పని విషయంలో ఇతర రాష్ట్రానికి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ వారు అనుకున్న దానికంటే చాలా డబ్బు వృధా చేస్తారు. ఈ వారం మీ కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది మరియు సభ్యులందరూ చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల ఆనందాన్ని చూసి మీ ముఖంలో చిరునవ్వు పులకించి కుటుంబ సంతోషానికి దోహదపడుతుంది. ఈ వారం మీరు మీ వ్యూహాలు మరియు ప్రణాళికలను ఇతరుల ముందు పంచుకుంటే మీరు మీ లక్ష్యాలు మరియు మీ విజయాలు రెండింటినీ కోల్పోతారని మీరు అర్థం చేసుకోవాలి. ఫలితంగా మీ ప్రత్యర్థులు కూడా ఈ బలహీనతను ఉపయోగించుకొని మీకు హాని కలిగించే అవకాశం ఉంది. ఈ వారం తోబుట్టువుల మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే ఈ ప్రయోజనం కోసం వారిని ఎక్కువగా ఒత్తిడి చేయకపోవడమే మంచిది మరియు మీ విద్య పట్ల మెరుగైన పనితీరును అందించడానికి వారి సహాయం కోరండి. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం చంద్రాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 4 ఫిబ్రవరి 2024 నుండి 10 ఫిబ్రవరి 2024 వరకు. సింహరాశి ఫలాలు. ఈ వారం మంచి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని సాధించడానికి మీరు ధ్యానం మరియు యోగాను ప్రయత్నించండి. అవసరమైతే మీరు నిపుణుడి నుండి కూడా సహాయం పొందవచ్చు, ఎందుకంటే ఈ సమయం మీ ఆరోగ్యానికి మంచిది. అయితే ఈ సమయాన్ని నిద్ర లేకుండా వృధా చేసుకోకండి. దాని నుండి ఉత్తమ ప్రయోజనాన్ని పొందండి. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీకు లాభదాయకంగా ఉండదు. కాబట్టి మీ అధిక ఖర్చులను నివారించండి, లేకపోతే ఆర్థిక పరిమితుల కారణంగా కుటుంబంలోని ఇతర సభ్యుల మధ్య మీరు ఇబ్బంది పడవలసి రావచ్చు. ఈ వారంలో మీ సన్నిహితులు మీ సలహాలు లేదా సూచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. ఇది మిమ్మల్ని విడిచిపెట్టినట్లు అనిపిస్తుంది. దీని కారణంగా మీరు మానసిక ఒత్తిడికి కూడా గురవుతారు. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారం ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి లేదా వేరే చోట పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన అవకాశాలను చూపుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం లేదా ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం అయితే మీరు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. ఈ వారంలో చాలామంది విద్యార్థులు తమ వ్యక్తిగత సమస్యల వల్ల చదువుపై దృష్టి సారించకపోవడం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండండి, యోగా మరియు ధ్యానం చేయండి. పరిహారం: ఆదివారం నాడు వృద్ధులకు అన్నదానం చేసి వారి ఆశీస్సులు తీసుకోండి. ఈ వారం రాశి ఫలాలు 4 ఫిబ్రవరి 2024 నుండి 10 ఫిబ్రవరి 2024 వరకు. కన్యా రాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో కేతు ఉండటం వల్ల ఈ వారం జిమ్కి వెళ్ళేవారు కండరాలలో ఒత్తిడికి గురే అవకాశం ఉన్నందున అదనపు బరువులు ఎత్తడం మానుకోవాలి. దీనితో పాటు ఆరోగ్యానికి సంబంధించి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాహువు చంద్రరాశికి సంబంధించి సప్తమంలో ఉండటం వల్ల ఈ వారం గ్రహరాశుల సంచారం వల్ల ఇతరుల అడుగుజాడల్లో ఏదైనా పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టాలు జరిగే అవకాశం ఉందని సూచించబడింది.
అందువల్ల మీ డబ్బును ఇతరుల సూచనలను విశ్వసించకండి మరియు తెలివిగా వ్యవహరించండి. మీ బంధువులతో భూమి లేదా ఆస్తికి సంబంధించిన ఏదైనా కేసు కోర్టులో నడుస్తున్నట్లయితే అది ఈ వారం మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఈ సంతోషంలో కుటుంబ సభ్యులంతా తీర్థయాత్రకు వెళ్ళి పూజలు చేసేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వారం వ్యాపారవేత్తలు ఏదైనా వాణిజ్య చట్టపరమైన పత్రాలను లోతుగా అర్థం చేసుకోకుండా, వాటిని సరిగ్గా చదవకుండా సంతకం చేయకుండా ఉండాలి. లేకుంటే మీరే పెద్ద సమస్యలో చిక్కుకోవచ్చు. కాబట్టి అలాంటి పత్రాల విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఈ వారం గ్రహాల స్థానం శుభప్రదం మరియు ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. దీనితో మీరు ఉన్నత విద్యా రంగానికి సంబంధించిన వారైతే వారం మధ్య లేదా చివరి భాగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రతి అంశాన్ని అర్థం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం అనే పురాతన వచనాన్ని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 4 ఫిబ్రవరి 2024 నుండి 10 ఫిబ్రవరి 2024 వరకు. తులారాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీ ఆరోగ్యంలో చాలా సానుకూల మార్పులు ఇతరులతో సంభాషించడానికి మీకు సహాయపడతాయి మరియు మీ సామాజిక జీవితం మెరుగుపడుతుంది. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల మీ ధైర్యం మరియు విశ్వాసం పెరుగుతుంది. అలాగే మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. ఆర్థిక మరియు ద్రవ్య ప్రయోజనాలను స్వీకరించే విషయానికి వస్తే ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే మీ రాశిలోని స్థానికులు వారి జీవిత భాగస్వాముల కుటుంబం లేదా పూర్వీకుల ఆస్తి నుండి కొంత ఆకస్మిక ప్రయోజనం పొందవచ్చు. కాబట్టి ఈ సమయంలో లభించే అనేక అవకాశాలను తెలివిగా ఉపయోగించుకోండి. ఈ వారం మీ కుటుంబ జీవితంలో శాంతిని కలిగిస్తుంది. అయితే మీరు ఇంట్లో ఏదైనా కోల్పోయే అవకాశం ఉంది. దీని కారణంగా ఇంటి సభ్యులు మీపై ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇంటికి నష్టం కలిగించే పనులు చేయకండి. వారం మొత్తం అత్యంత శక్తివంతంగా ఉంటుంది. మీరు గొప్ప ఉత్సాహంతో నిండి ఉంటారు. ఇది మీ పని సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాల గురించి ఆలోచిస్తారు మరియు వాటిని సాధించడానికి మీరు గడువు పెట్టుకుంటారు. ఈ వారం ఈ రాశికి చెందిన విద్యార్థులు కష్టపడి పనిచేయటానికి వెనుకాడరు. ఇది వారికి అనుకూలమైన ఫలితాలను పొందడానికి సహాయపడుతుంది. అందుకే మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి మరియు పూర్తిగా నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. పరిహారం: ప్రతిరోజు 24 సార్లు ఓం భార్గవాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 4 ఫిబ్రవరి 2024 నుండి 10 ఫిబ్రవరి 2024 వరకు. వృశ్చిక రాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 4వ ఇంట్లో శని ఉండటం వల్ల గృహ సమస్యలు ఈ వారం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. ఈ కారణంగా మీరు మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవచ్చు. అయితే ఈ దశలో ఔషధంపై మీరు ఆధారపడటం కూడా పెరుగుతుంది. కాబట్టి స్వీయ మందులను నివారించండి. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉన్నందున భవిష్యత్తులో ఆర్థిక సవాళ్లలో తెలివిగా పెట్టుబడి పెట్టడం మంచిది. అందువల్ల మీరు కష్టపడి సంపాదించిన డబ్బును క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే ఏదైనా ప్లాన్లో పెట్టండి. ఈ సమయం మీ తల్లి ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆమె ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపుతారు. మీరు మీ తోబుట్టువుల నుండి కూడా సహాయం పొందవచ్చు. మీరు పనిచేసే ప్రొఫెషనల్ అయితే మీరు ఈ వారం మీ కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ సహోద్యోగులు పన్నాగాల కారణంగా మీరు పెద్ద ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువు, ఇంట్లో పని చేయడం తప్ప మరే చింతన ఉండదు. మీరు ఒక వారం పాటు ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితి మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. పరిహారం: శనిగ్రహానికి శనివారం హవనం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 4 ఫిబ్రవరి 2024 నుండి 10 ఫిబ్రవరి 2024 వరకు. ధనుస్సు రాశి ఫలాలు. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఈ వారం మీరు మానసిక క్షోభను మరియు ఆందోళనను అనుభవిస్తారు. దీని కారణంగా మీ స్వభావంలో చిరాకు కూడా కనిపిస్తుంది. ఈ వారం మీరు పెట్టుబడి నుండి ఆశించినంత లాభాన్ని పొందలేరు.
కానీ అది మిమ్మల్ని చాలా వరకు సంతృప్తిపరుస్తుంది మరియు మీరు మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనే నిర్ణయం తీసుకుంటారు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల మీరు తగిన ప్రణాళికతో పనిచేస్తే మీరు తక్కువ వ్యవధిలో మీ లాభాన్ని రెట్టింపు చేయవచ్చు. మీరు మానసికంగా కనెక్ట్ అయిన ఈ ప్రత్యేక వ్యక్తి ఆమె అజాగ్రత్త మరియు అనిశ్చిత ప్రవర్తన కారణంగా ఈ వారం మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. అందువల్ల వారి స్వభావాన్ని మెరుగుపరుచుకుంటూ వారికి మంచి చికిత్స చేయడం మంచిది. చంద్రరాశికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారంలో మీ రాశికి చెందిన వారికి వృత్తిపరంగా ద్రవ్య పెరుగుదల లేదా ఉద్యోగంలో ప్రమోషన్ వంటి అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ క్రమశిక్షణ మరియు కృషితో ప్రతి దౌత్య వ్యూహాన్ని ఉపయోగించడం ద్వారా మీరు వాటినన్నింటినీ సాధించగలరు. విద్యారంగంలో ఈ రాశికి చెందిన వారికి ఈ వారం మొత్తం ఆశించిన ఫలితాలను పొందడానికి పెద్దలు మరియు ఉపాధ్యాయుల సహాయం తీసుకోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఒంటరిగా ఉండి ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే మీరు దానిపై ఎక్కువ శక్తిని మరియు సమయాన్ని వెచ్చించవలసి ఉంటుందని అర్థం చేసుకోండి. కాబట్టి మీరు చదువుకునే సమయంలో పెద్దల సహాయం తీసుకోవటం మంచిది. పరిహారం: గురువారం నాడు అనారోగ్యంతో ఉన్న వారికి అన్నదానం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 4 ఫిబ్రవరి 2024 నుండి 10 ఫిబ్రవరి 2024 వరకు. మకర రాశి ఫలాలు: మీరు ఈ వారం శారీరకంగా మరియు మానసికంగా మెరుగ్గా ఉంటారు. అయినప్పటికీ వచ్చే మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఆధిపత్యం చెయ్యనివ్వదు, ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏదైనా శారీరక సమస్య తలెత్తవచ్చు. మీరు క్రమశిక్షణ గల వ్యక్తి అని గుర్తుంచుకోండి, కాబట్టి క్రమశిక్షణ పాటించి ఆరోగ్యంగా ఉండండి. ఈ వారం చంద్రునికి సంబంధించి 2వ ఇంట్లో శని ఉండటం వల్ల మీకు చాలా ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలు వస్తాయి. కానీ మీరు గుర్తుంచుకోవలసిన ప్రతి పెట్టుబడి అవకాశం మీ వైపునకు వస్తున్నప్పుడు మీరు కూర్చొని వాటిని వివరంగా పరిగణించాలి మరియు మీరు ఆ ప్రణాళికలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మీ డబ్బును పెట్టుబడి పెట్టాలి. దీనితో మీరు వివిధ ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. కార్యాలయంలో జరుగుతున్న ప్రతికూల పరిస్థితులు కూడా మీ కుటుంబ జీవితంలో కలతలకు ప్రధాన కారణం అవుతాయి. ఇది మీకు ఇష్టం లేకపోయినా ఇంట్లో చిరాకుగా కనిపిస్తుంది. ఈ వారం చంద్రుడికి సంబంధించి 3వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు మీ గతంలో పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఈ కారణంగా ఈ రాశిలోని వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉంది మరియు కార్యాలయంలో ఉన్నత స్థానాలు. చాలా మంది విద్యార్థులు ఈ వారం తమ మనస్సును తాజాగా ఉంచుకోవటానికి వారి స్నేహితులు లేదా సన్నిహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇలాంటి ఏదైనా ప్లాన్ చేయడానికి ముందు మీ అసంపూర్ణ కోర్సులన్నింటినీ కప్పిపుచ్చుకోవాలని మీకు సలహా ఇస్తుంది. పరిహారం: ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 4 ఫిబ్రవరి 2024 నుండి 10 ఫిబ్రవరి 2024 వరకు. కుంభరాశి ఫలాలు: చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం గత వారం కంటే మెరుగ్గా ఉంటుంది మరియు మీ బలమైన రోగ నిరోధక శక్తితో మీరు చాలా మెరుగ్గా ఉంటారు. ఈ సంవత్సరం మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడటానికి ఇది కారణం అవుతుంది. అలాగే ఈ సమయంలో మీ జీవితం కూడా శక్తితో నిండి ఉంటుంది. గ్రహాల స్థానాల ప్రకారం ఈ వారం మీ రాశిచక్రం యొక్క స్థానికులకు సగటు కంటే మెరుగైన ఫలితాలను తెస్తుంది. ఇది కాకుండా సమాజంలో మీ స్థానాన్ని బలోపేతం చేయడానికి మరియు సంపదను పెంచుకోవడానికి ఈ సమయంలో మీకు అనేక అద్భుతమైన అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీరు మీ కార్యాలయం నుండి త్వరగా ఇంటికి రావడానికి ప్రయత్నిస్తారు, అందులో మీరు విజయం సాధిస్తారు. చంద్రరాశికి సంబంధించి 1వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ సమయంలో పాత కుటుంబ ఆల్బమ్ లేదా పాత చిత్రం మీ కుటుంబంతో కలిసి గడిపిన మీ పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేస్తుంది మరియు మీకు సంబంధించిన సంఘటనలను గుర్తుకు తెస్తుంది. ఆ జ్ఞాపకం మీరు మీ కెరీర్కు సంబంధించిన ఏవైనా ముఖ్యమైన విషయాలు లేదా ప్రణాళికలను అందరితో పంచుకోవడం మానుకోవాలి, ఎందుకంటే మీకు వ్యతిరేకంగా ఉపయోగించబడే ఒక ప్రణాళిక లేదా భావాలను మీరు ఎవరితోనైనా పంచుకునే అవకాశం ఉంది.
ఈ వారం విద్యార్థులు తమ తల్లిదండ్రులు లేదా ఇంటి పెద్దల నుండి చదువు కోసం కొంత మందలించవచ్చు. ఇది ఈ వారం మొత్తం మీ మానసిక స్థితిని పాడు చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే పనిని మొదటి నుండి నిర్వహించవద్దు. పరిహారం: శనివారం రోజు వికలాంగులకు పెరుగు అన్నం దానం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 4 ఫిబ్రవరి 2024 నుండి 10 ఫిబ్రవరి 2024 వరకు. మీన రాశి ఫలాలు. చంద్రుని రాశికి సంబంధించి 12వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీరు పని మరియు విశ్రాంతి మధ్య సరైన సమతుల్యతను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ విషయంలో మీరు చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో మీరు దాన్ని అధిగమించడంలో విజయం సాధిస్తారు. ఎందుకంటే గ్రహాల అనుకూలమైన అంశం మిమ్మల్ని అనేక వ్యాధుల నుండి విముక్తి చేస్తుంది మరియు మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే మీరు ప్రశాంతంగా మరియు సంయమనంతో ఉంటారు. ఇంకా మీరు ఆహారపు అలవాట్లు మరియు దినచర్యపై పనిచేస్తారు. చంద్రునికి సంబంధించి 2వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారం మీరు కొత్త ఆర్థిక ప్రణాళికను అనుభవిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు డబ్బుతో సంబంధించి ఉన్న ఏదైనా ఆకస్మిక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే మీరు దాని సానుకూల మరియు ప్రతికూల అంశాలకు శ్రద్ధ వహించాలి, లేకుంటే నష్టం జరగవచ్చు. ఈ వారం స్నేహితులు, బంధువులు మరియు ఇంటి సభ్యులు మీ అవసరాలను అర్థం చేసుకోనట్లు మీకు అనిపించవచ్చు. దీని కారణంగా మీరు వారి పట్ల తప్పుడు భావనను పెంచుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఇతరులను మార్చే బదులు మీలో మార్పు తీసుకురావాలని మీరు అర్థం చేసుకోవాలి. అటువంటి పద్ధతుల్లో మిమ్మల్ని మీరు చాలా వరకు ఒత్తిడి లేకుండా ఉంచుకోగలుగుతారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈ వారం మీరు మీకోసం సమయాన్ని వెచ్చించగలరు. అయితే మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మీరు ఏదైనా నిర్మాణాత్మకంగా చేయాలని సలహా ఇస్తుంది. వృత్తిపరమైన విద్యను పొందాలనుకునే విద్యార్థులకు సమయం సగటు కంటే అనుకూలంగా ఉంటుంది. దీనితో పాటు వారు విద్యలో మంచి పనితీరు కనబరచడానికి అనేక అవకాశాలను కూడా పొందుతారు. అందువల్ల మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం శనిశ్చరాయ నమః అని చెప్పి